అంటే ఇవన్నీ కానీ ఈ విధంగా ఒక్కొక్కరి గురించి ఇంత వివరంగా ఎలా ఉందంటే సండే స్కూల్ పిల్లలకు చెప్పిన ఆ టైప్లో అక్క అసలు మొత్తం నాకు అక్కడ వచ్చేస్తుంది. ఎంత చక్కగా అనమాట కదా. ఎస్తేర్ గురించి అంత బాగా వివరించింది. ఎందుకు ఇంత సమయం అంత చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే మీరు ఇంకా జీవితంలో ఎస్తేర్ గురించి మర్చిపోకూడదు. మీకు కనుక ఈ ఆరాధనలు నచ్చితే కనుక ఇంకా బాగా ప్రార్థన చేసుకోండి. వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ రోజులు పెట్టి ఇంకా ఎక్కువ మంది స్త్రీల గురించి ఇంకా విపులంగా నేర్చుకుందాం మనందరం. అవునంటారు కదంటారా కదా. దేవుని నామం ఈ విధంగా మహిమపరచబడుచు ఈ సమయం వరకు దేవుడు తీసుకొచ్చాడు. ఎస్తేర్ గురించి ఇంత బాగా వివరించిన ఎస్తేర్కి సంఘం తరఫున తెలియజేస్తాను. ఇంకోటి ఏంటి అంటే ఇంకొక ఆశ, అమ్మ ఆశ బిల్డింగ్ కట్టాలి, సండే స్కూల్ కట్టాలి, తర్వాత స్త్రీల సహవాస కూడికి కట్టాలి. అమ్మాయి అయిపోయింది. ఆ మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను. అబ్బా పురుషులకు కూడా మనుషులు కదా, మా అమ్మ మనసు నాకు తెలుసు. పురుషులకు కూడా ఇంత బాగా జరిగితే బాగుంటుంది కదండి. ఇప్పుడు మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే మేమే రావడం కాదు, మా మగవాళ్ళకు కూడా ఈ విధంగా ఈ సమయంలో ఆరాధనలు జరగాలి. ఉందా? మనమే తెలుసుకుంటే ఏం ఉపయోగం కదా. అప్పుడు ఇంకా బాబు గారు కానీ ఇక్కడ విజయ గారు కానీ అక్కడ లక్ష్మణ్ కానీ వాళ్ళ యొక్క సంభాషణ పెట్టినప్పుడు వాళ్ళ ఆత్మీయ ఆ యొక్క సమావేశంలో వాళ్ళు కూడా అనేకమైన తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి